బెస్ట్ వెరికోస్ వైన్స్ చికిత్సనే పొందండి. నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎబిస్ హాస్పిటల్. నమస్తే అండి సురేష్ బాబు గారు. కీర్తి గారు నమస్కారం అండి. ద్వాదశ రాశిలో భాగంగా ఇక మీన రాశి వారికి ఎలా ఉంటుందో ఫిబ్రవరి మంత్ తెలుసుకుందాం. సో మీనరాశి పేరులోనే ఉందండి, ఒక ఫిష్ పైకి ఒక ఫిష్ డౌన్ ఉంటుంది. సో వీళ్ళు కిందకి వెళ్తున్నట్లు ఉంటారు, మళ్ళీ టక్కన పైకి కూడా వస్తూ ఉంటారు అనమాట. వాళ్ళ ఆలోచన అలా ఉంటుంది. సో ఎంత స్ట్రాంగ్గా కిందకి బంతి కొడితే ఎంత వెలాసిటీతో పైకి వెళ్తుందని క్యాలిక్యులేషన్ చేసుకుంటూ ఉంటారు. సో దే ఆర్ రెడీ టు హిట్ ది బాటమ్, సో దట్ పైకి వెళ్తారని వాళ్ళకి థాట్స్ అలానే ఉంటాయి. నా క్లయింట్స్ కూడా అలానే ఉంటారు ఎక్కువ మంది. ఇది వాటర్ సైన్ ఫిష్. సో దేనికి ఫిషీ అంటారు చూడండి, ఇబ్బంది పడుతున్నారో మనకి తెలియదు, సంతోషపడుతున్నారో తెలియదు, అలా ఉంటారు. వాటర్ ఈ సైన్ అనమాట. సో ఎక్కువగా నేను ఇది బాహుబలి ఆ థీమ్ ఇంట్రొడక్షన్ సాంగ్ ఉంటుంది చూసారా, మమతల తల్లి అని, ఆ సాంగ్ ఎక్కువగా ఇలా కోరిలేషన్ చేసుకుంటూ ఉంటాను. జీవనది అని ఒక పాట ఉంటుంది టైటిల్స్ పడేటప్పుడు. జీవనది ఎత్తులే వచ్చిన కొండలే వచ్చినా తను ప్రవాహం ఆగదని ఒక సాంగ్ ఉంటుంది, చాలా బాగుంటుంది. అది కరెక్ట్గా ఇలా మ్యాచ్ అవుతుంది. ఎలా ఉన్నా కానీ వెళ్ళిపోతూ ఉంటారు, ఇంత ఆగరు. ఈ ఒక్క రాశి మాత్రం మిగతా 11 రాశులతో కంపాటిబిలిటీ ఉంటుంది. ఏ రాశికైనా వీళ్ళు ఆ మీన రాశి అలా ఉంటారు అనమాట. అంతే కదండి, వాటర్ ఏ దాంట్లో పోసినా ఆ రూపం దాల్చేసుకుంటుంది కదా. సో జనాలు పైనుంచి పడుతున్న జనం వాటర్ ఫాల్ ని ఎంజాయ్ చేస్తారు కదా, అయ్యో వాటర్ పడుతుందని బాధపడరు. సో దా సౌండ్ ఆ రిథమ్ ని బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అలానే పక్కన రాళ్ళు వచ్చినా కానీ వెళ్ళిపోతూ ఉంటుంది, కొంతకాలానికి ఆ రాయి కరిగిపోతుందంట, స్మూత్గా అయిపోతుంది. సో అలా ఈ మీనరాశి వాళ్ళు ఒక స్టేబుల్గా వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. వీళ్ళకి కొంచెం ఏలినాటి శని ఎక్కువగా తీవ్రంగా ఉందని గమనించుకోవాలి. కొంచెం జాగ్రత్తగా ఉంటే మిగతా అన్ని విషయాల్లో కంట్రోలింగ్గా ఉంటే బాగుంటుంది. బట్ ఓపెనింగ్ స్టేట్మెంట్ ఏంటంటే, వీళ్ళకి ఫిబ్రవరి మంత్లో గ్రహాలు అనుకూలంగా ఉన్న వాటికి రిజల్ట్ ఎక్కువగా ఇవ్వవు, అలానే ప్రతికూలంగా ఉన్న వాటికి కూడా వీళ్ళకి రిజల్ట్ ఎక్కువగా ఇవ్వవు. అంటే ఒక తటస్థంగా న్యూట్రల్గా ఉంటుంది ఫిబ్రవరి మంత్ అని గమనించుకోవాలి. ఓకే. జనరల్గా అయితే కొంచెం చూడంగానే నాకు అనిపించింది, అయ్యో ఏంటికి మళ్ళీ ప్రాబ్లమ్స్ ఉందేమో అన్నట్లు అనిపించింది. కానీ ఇన్ డీటెయిల్గా లేయర్ బై లేయర్ చూసుకుంటే వీళ్ళకి విపరీత వేద అన్న కాన్సెప్ట్ ద్వారా ఇబ్బంది పెట్టాల్సిన గ్రహం వీళ్ళకి ఇబ్బందులు పెట్టదు. అలానే చక్కగా మంచి చేయాల్సిన గ్రహం కూడా మంచిగా చేయటం లేదు. కాబట్టి ఒక సాదాసీదాగా తటస్థంగా ఉండే ఒక మాసం ఫిబ్రవరి మంత్ అని మనం అనుకోవచ్చు. మనం గమనించుకుంటే ఇందులో ఫస్ట్ నక్షత్రాలు పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 అంతా వీళ్ళకి మీన రాశిలో ఉంటారు. పేరు బలం ప్రకారం చూసుకుంటే వీళ్ళకి ది దు షం జా దా దే దో చాచి అన్న లెటర్స్ అంతా కూడా వీళ్ళకి ఇందులో ఉంటుందండి. గ్రహాలు మనం మూమెంట్ చూసుకుంటే సూర్యుడు 13వ తారీఖు మారుతూ ఉన్నారండి, ఫిబ్రవరి 13న. తర్వాత బుధుడు వచ్చేటప్పటికి ఫిబ్రవరి 3న మారుతూ ఉన్నారు. శుక్రుడు ఫిబ్రవరి 6th, కుజుడు వచ్చేటప్పటికి 23వ తారీఖు మారుతూ ఉన్నారండి మంత్ ఎండ్లో. బట్ ఈ గ్రహాల యొక్క స్థితి మారిన తర్వాత వీళ్ళకి ఎలా ఉంటుందంటే, సూర్యుడు వల్ల ధనం కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది, కొంతమందికి జాబులు పోయే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది జనరల్గా. కానీ వీళ్ళకి విపరీత వేద ఉండటంతో ఆ ప్రభావం వీళ్ళకి చాలా చాలా తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. బట్ ఎందుకన్నా కొంచెం జాగ్రత్తగా ఉండండి జాబ్ విషయంలో, అటెన్షన్ పే చేయండి. రెండోది, మార్స్ వీళ్ళకి విపరీతమైన యోగ్యతను ఇస్తూ ఉన్నాడండి, గ్రేట్ ప్రొటెక్టర్. ఈ ఫిబ్రవరి మంత్లో వీళ్ళని కాపాడే, మీనరాశి వాళ్ళని కాపాడే గ్రహం ఏమైనా ఉందంటే అది కుజుడు అని చెప్పాలి. నెక్స్ట్ బుధుడు శుక్రుడు వచ్చేటప్పటికి అవమానాలని ధన నష్టాన్ని తీసుకొని వస్తున్నారు. బట్ అది కూడా చాలా చాలా తక్కువ రేంజ్లో మాత్రమే వీళ్ళకుందని గమనించవచ్చు. సో మనం ఇండివిజువల్గా డీటెయిల్స్ కనుక చూసుకుంటే, సూర్యుడు 12వ స్థానంలో ఉండటం స్వస్థాన నాశనం చేయవ అంటారు. అంటే ఉన్న పొజిషన్లో ఇబ్బందులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఏమని చెప్తారు, అవమానాలు ఎక్కువ జరిగే అవకాశం ఉంటుంది. అందుకని అవమానం జరిగిందని ఎక్కువగా టూ మచ్ రియాక్ట్ అవ్వకుండా కొంచెం తక్కువగా పేషెన్సీగా ఉంటే బాగుంటుంది. కానీ శత్రువులు వీళ్ళని ఏమీ చేయలేరండి. ఇది మాత్రం శత్రువుల పైన వీళ్ళది పై చేయి అవుతుంది ఏదో ఒక విధంగా. అందుకని మీ శత్రువు వాళ్ళంతా వాళ్ళు వెళ్ళిపోయేదాకా మీకు పేషెన్సీ ఉండాలి. సో ప్రతిసారి శత్రువుని మనం కొట్టాలని అవసరం లేదండి, నేచర్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్స్. అప్పటిదాకా పేషెన్సీగా ఉండాలన్నమాట. తర్వాత కుజుడు వీళ్ళకి బాగా గ్రేట్ ప్రొటెక్టర్ అని చెప్పుకోవాలి. 11వ స్థానంలో కుజుడు ఉండటంతో ఏమవుతుంది, మన మహర్షులు ఏం చెప్తారంటే, ఆరోగ్యం అర్ధలాభం, సంతోషం వస్త్రలాభ, కృత్ యత్న కార్యానుకూలత్వం, ధైర్యం ఏకాదశికే కుజ అని చెప్తారు. అంటే ధైర్యంగా ఉంటారు, ఏదైనా కనుక పని చేస్తే కార్యం అనుకూలంగా ఉంటుంది, ధనలాభం ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది అని చెప్తారు. అంతేకాకుండా వీళ్ళకి ధనం విషయంలో, సక్సెస్ విషయంలో చక్కగా ఉంటుందని చెప్తూ ఉంటారు. నెక్స్ట్ శుక్రుడు వీళ్ళకి 12వ హౌస్లో ఉండటంతో కొన్ని విషయాల్లో బాగుంటుంది, కొన్ని విషయాల్లో చక్కగా ఉండదు, ఇబ్బంది పడుతూ ఉంటారనమాట. బట్ ఏ విషయంలో బాగుంటుందంటే, కృష్యాది సర్వ విఘ్నం శాత్ అంటారు. అంటే
హార్డ్ వర్క్ పెడితే వ్యవసాయం కానీ బిజినెస్ కానీ ఇట్లాంటి వ్యవహారాలలో అనుకున్నంతగా రిజల్ట్ రాకుండా ఆటంకాలు వస్తాయని చెప్తూ ఉంటారు. ఈ ఒక్క విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలానే చెప్పుకోలేని ప్లేసుల్లో కొంచెం వీళ్ళకి హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చి ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఈ విషయంలో 2 విషయాలు జాగ్రత్తగా ఉంటే మిగతా అంతా బాగుంది ఈ రాశి వాళ్ళకని చెప్పవచ్చు. రైట్. మరి నక్షత్రాలు ఎంతవరకు సపోర్ట్ ఇస్తున్నాయండి? సో నక్షత్రం వాళ్ళకి పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి నక్షత్రాలు. ఇందులో ఫస్ట్ వీళ్ళకి బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రతి నక్షత్రానికి క్షేమంగా ఉంటారు. రెండోది ప్రతి నక్షత్రం ఏదో ఒక విధంగా సౌఖ్యంగానే ఉంటారు. మూడోది పరవాసము. పర్టికులర్గా ఎవరికండి పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర ఈ 3 నక్షత్రాలకి ఏదో ఒక టైంలో వేరే ఊరు వెళ్ళటము, అక్కడ వ్యవహారాల్లో ఉండటం, లేదంటే ఫారిన్ వెళ్ళటం, ఫారిన్ వాళ్ళతో కనెక్షన్స్ ఉండి వాటిలో యాక్టివ్గా ఉండే టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఏంటంటేనండి, లాభం వస్తుంది ఖచ్చితంగా, కానీ హెల్త్ కాంప్లికేషన్స్ కూడా ఉండే అవకాశం ఉంటుంది. అంటే దేహపీడన, అంటే వీళ్ళ యొక్క శరీరమే వీళ్ళకి బాధ పెడుతుంది సూర్యుని వల్ల. అంటే ఓవర్ హీట్ చేయటం, లేదంటే ఓవర్గా గ్యాస్ట్రైటిస్ రావటము, కంఫర్టబుల్గా ఉండకపోవటం, పడుకుంటే నిద్ర పట్టకపోవటం లాంటి పరిస్థితులు ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వాళ్ళకి గమనించుకోవాలి. సో మరి ఎంతటి రెమెడీస్ సూచిస్తారు మరి వీళ్ళకి? సో ఫస్ట్ వీళ్ళకి లాంగ్ రన్ రెమెడీ చూసుకుంటే శని పిప్పలాద స్తోత్రం రెగ్యులర్గా చదువుకుంటూ ఉండాలి. తర్వాత శనికి రెగ్యులర్గా వీక్లీ ఒకసారన్నా, లేదంటే అట్లీస్ట్ శని త్రయోదశి అప్పుడు శని తైలాభిషేకం చేయించుకుంటూ ఉండాలి. శనికి సంపూర్ణ శాంతి పూజలు చేయించుకోవాలి. అలానే దక్షిణ కాళి అమ్మవారు అంటారు, శనికి అధిష్టాన దేవత. ఆ అమ్మవారికి సంబంధించిన మంత్ర జపం చేయించుకుంటూ ఉంటే చాలా వరకు శనికి దానాలు ఇవి చేస్తూ ఉంటే ప్రెషర్ తగ్గుతుంది వీళ్ళకి. ఏమంటారు, టూ మచ్ టెన్షన్ తగ్గుతుంది. నాకు ఒక క్లయింట్ వచ్చారు. క్లయింట్ ఏంటంటే విషయం 3 lakhs డబ్బులు వీళ్ళు తీసుకున్నారు. పాప కొన్ని కారణాల వల్ల ఇవ్వలేకపోయారు. చాలా పెద్ద పెద్ద బిజినెస్లు చేశారు. మొత్తానికి ఏదో లాస్ట్కి ఈ ట్రాన్సాక్షన్ దగ్గర ఆగిపోయారు. ప్రాబ్లం ఏంటంటే అది 4 రూపీస్ వడ్డీ 5 రూపీస్ వడ్డీగా ఎమర్జెన్సీగా తీసుకున్నారు. వీళ్ళ టైం బాగలేక అక్కడ ఆగిపోయింది. చూడండి అయ్యో. ప్రాబ్లం ఏమవుతుందంటే ప్రతి గంటకి ఆయన ఫోన్ చేసి వీళ్ళు ఇబ్బంది పెడుతుంటారు. మీ ఇంటికి వస్తున్నాను, ఎక్కడ ఉన్నావు, చూడండి చాలా వైలెంట్గా మాట్లాడటం స్టార్ట్ చేసేసారు. చూడండి ఎంత చేశాను నేను, కోట్లు బిజినెస్ చేసుకున్నాను, కార్లో తిరుగుతాను, ఈ మాత్రం వచ్చేసింది, ఏదో ఒకటి చేయండి అని అంటే సరే కొన్ని పూజలు అవన్నీ చేసేసి అయిపోయిందండి. ఆ తర్వాత ఆ అవతల వ్యక్తి ఈ పూజలు అయిపోయిన తర్వాత సర్లేండి నాకు తెలుసండి మీరు గొప్పగా బతికారు, ఏదో కారణంతో మీరు ఇవ్వలేకపోతున్నారు నాకు అర్థమైందండి, నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టనండి, మీకు వచ్చిన తర్వాత తీసుకొచ్చి ఇచ్చేయండి. సైలెంట్ అయ్యాడు. చూడండి అంటే ప్రాబ్లం ఉందండి, అప్పు తెరల, కానీ అతను చూడండి రిపీటెడ్గా కాల్ చేయటం, అగ్రెసివ్గా మాట్లాడటం, బెదిరించటము, ఈ టైపు సిచ్యువేషన్ పోతుంది. అందుకని చెప్పి వెన్ యూ సరెండర్ టు దట్ డివైన్ విల్ టేక్ కేర్. నేను ఒకటే చెప్పాను, పూజ చేస్తావు కదా, ఎందుకని దేవుడు ఉన్నాడని కదా, దేవుడు విల్ టేక్ కేర్. మీరు మధ్యలో టెన్షన్ పడకండి ఫోన్ వచ్చినప్పుడల్లా. అంతకుముందు ఆయన ఫోన్ వచ్చినప్పుడు కట్ చేయటం ఈ టైప్ పనులు చేసేవాడు. లేదు మాట్లాడండి, సైలెంట్గా ఉండండి, వాళ్ళు అర్థం చేసుకుంటారు. వాళ్ళకు కూడా మనం రెస్పెక్ట్ ఇవ్వాలి కదా ఇచ్చిన వాళ్ళకి. తర్వాత అతనికి ఫోన్ చేశాడు, ఏమండి 6 months అయింది కానీ అతను నన్ను అడగట్లేదండి, కానీ అతను మాట్లాడినప్పుడు రెస్పాండ్ అవుతున్నానని చెప్పుకుంటూ వచ్చారనమాట. ఏమవుతుందంటే ఈ పూజలు చేయటం వల్ల సమస్య తీవ్రత తగ్గుతుంది. డబ్బులు రావాలి, వస్తుంది ఏదో ఒక రోజున. అంటే లక్షల్లో కోట్ల వ్యాపారాలు చేసిన వాళ్ళకి 3-4 లక్షలది ఏముందండి. చూడండి ఆ చిన్న ట్రాన్సాక్షన్ కింద మీద పడేసింది వాళ్ళని. ఆ చిన్న విషయాలే కదండి మనకు సొసైటీలో దాకా వెళ్ళిపోయేది. భార్యాభర్తలు బ్రేకప్ కూడా అయ్యేది అక్కడ చిన్న విషయాలే. సో అది అప్పటి నుంచి నాకు హంబుల్గా ఈ రాసి వాళ్ళు హంబుల్గా అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉంటారు. ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఈ బిజినెస్ అనుకుంటున్నాను చేయొచ్చా, ఆ బిజినెస్ చేయొచ్చా, కొత్త ఆపర్చునిటీ వచ్చింది వెళ్ళొచ్చా, ఈ కన్సల్టేషన్ అవ్వమని చెప్తూ ఉంటాయి ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకునేటప్పుడు అనమాట. సో ఈ రాశి వాళ్ళకి ఇలా పూజలు రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటే మన్యు పాశుపత అభిషేకం చాలా పవర్ఫుల్గా పనిచేస్తుందండి. ఇది నా వీడియోలు చూసి మన వీడియోలు చాలామంది లోకల్లో చేయించుకున్నారని చెప్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంటుంది. ఇది ఎంత అవుతుందండి, 2 బ్రాహ్మణులకు పెద్ద ఖర్చు కూడా కాదండి. చేయించుకొని మన్యు పాశుపత అభిషేకం రెగ్యులర్గా అట్లీస్ట్ 4 months 5 monthsకి ఒకసారి రిపీట్ చేసుకుంటూ ఉంటే చాలా అనుకున్న పనుల కార్యజయం వస్తుంది. ఇంకెవరికైనా సరే ధనానికి సంబంధించి ఇబ్బంది పడుతుంటే వీళ్ళకి స్వర్ణలక్ష్మి విశేష హోమం అని ఉంటుందండి. ధన ప్రవాహం లేదా మల్టీ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ వీళ్ళకి పెరుగుతూ ఉంటుంది. సో ఇలాంటి పూజలు పరిష్కారాలన్నీ చక్కగా చేసుకొని ఈ రాశి వాళ్ళు అష్టైశ్వర్యాలతోటి భోగభాగ్యాలతో మీన రాశి వాళ్ళు ఉండాలని చెప్పేసి మనం కోరుకుందామండి. మీన రాశి వారితో పాటుగా ద్వాదశ రాశుల వారు కూడా ఎలా ఉండాలి, వారికి ఎలాంటి రెమెడీస్ సూచిస్తే బాగుంటుంది అని టైం తీసుకొని మా ప్రేక్షకుల కోసం తెలియజేశారు. చాలా సంతోషం అండి. ధన్యవాదాలు. ధన్యవాదాలండి.